అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో ఉత్తరేణి చెట్టు గురించి పూర్తి సమాచారం, అలాగే ఈ ఉత్తరేణి చెట్టులో ఉన్న ఔషధోపయోగములు, ఉత్తరేణి చెట్టులో ఉన్న రహస్యాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. మరి చూడండి, మన ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయండి. మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఎన్నో రకాల మొక్కలు. కొంచెం వర్షం పడిందంటే ఇక మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో ప్రకృతిలో రకరకాల మొక్కలు కొత్తగా ఉద్భవిస్తూ ఉంటాయి. అవి చూడటానికి చాలా ఆకట్టుకునేలా ఉంటాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, చాలామందికి ఈ మధ్యకాలంలో ఈ మొక్కల గురించి తెలుసుకోలేకపోతున్నారు. కానీ పూర్వం చూసినట్లయితే మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఈ మొక్కల గురించి, ప్రతి ఒక్క మొక్క చెట్టు గురించి వారికి తెలుసు. ఆ రోజుల్లో వైద్యులు అనేవాళ్ళు అందుబాటులో లేరు కాబట్టి ఈ మొక్కల ద్వారానే వైద్యం అయితే చేసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో చాలా చాలా మొండి రకాల సమస్యలను కూడా తగ్గించేవాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఉత్తరేణి చెట్టుని పూర్తిగా, అంటే దీని యొక్క ఆశ్చర్యపోయే నిజాలు ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్పబోతున్నాను. మరి ఎవరైతే మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మరి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు, చెట్లు, వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటానండి. అలాగే మీకు ఏదైనా సరే ఒక మొక్కని చూడాలి అని ఉందనుకోండి, లేదా ఒక మొక్క గురించి మీకు తెలుసుకోవాలని ఉందనుకుంటే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి. అంటే మీకు ఏ మొక్క గురించి తెలుసుకోవాలని ఉంది, లేదా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే, మేము పలానా మొండి సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్నామండి అని చెప్పి వీడియో కింద కామెంట్ అయితే రాయండి. నేను ఆ కామెంట్ని పరిశీలించి చక్కగా మీకు ఒక పరిష్కార మార్గాన్ని అయితే నేను చూపిస్తాను. అంటే మీరు ఏం చేసుకుంటే బాగుంటుందో మొక్కల ద్వారా కానీ, చిన్న చిన్న చిట్కాల ద్వారా కానీ మీ సమస్యలకి పరిష్కారం అయితే నేను చెప్తాను. ఇప్పుడు ఉత్తరేణి చెట్టు గురించి సమాచారం, అసలు ఇది ఎలా ఉంటుంది, దీని యొక్క ఉపయోగాలు ఏంటి? ఇదిగో చూడండి, ఇది ఉత్తరేణి చెట్టు అండి. ఇదిగో దీని యొక్క కాండం అనేది ఆ మాదిరిగా ఉంటుంది. చూడండి, ఉత్తరేణి చెట్టు అది. మరి ఈ ఉత్తరేణి చెట్టులో దీని ఆకులు ఇవ్వండి. ఇవి దీని యొక్క ఉత్తరేణి చెట్టు యొక్క ఆకులు. ఇంకా మనం గుర్తుపట్టాలంటే ఈ చెట్టు అనేది కొంచెం పెరిగిందంటే దీనికి పువ్వుల్లాగా ఒక ముళ్ళు మాదిరిగా వరుస క్రమంలో ఉంటాయి. ఇవి బట్టలకు అంటుకుంటే అలాగే అంటుకుపోయి ఉంటాయి, అంటే వదిలిపెట్టవన్నమాట. దీన్నే ఉత్తరేణి అంటారు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇది గులాబీ కలర్ కాండం ఉత్తరేణి, ఇందులోనే ఆకుపచ్చ ఉత్తరేణి కూడా ఉంది. అయితే ఈ ఆకుపచ్చ ఉత్తరేణి కన్నా గులాబీ కలర్ కాండం ఉత్తరేణి చాలా బాగా మనకి మేలు చేస్తుంటుంది. ఎలా అంటే ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ మనం చూద్దాం. మొలల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, మొలలు దీర్ఘకాలికంగా ఉన్న మొలలు, అన్ని రకాల మొలలు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీని యొక్క ముళ్ళు మాదిరిగా ఉన్న విత్తనాలు, వీటిని తీసుకొని ఒక 5 గ్రాముల విత్తనాలు తీసుకొని బియ్యం కడిగిన నీళ్లు, మనం బియ్యం కడగా వచ్చే నీళ్లు ఉంటాయి, వీటితో నూరి వడకట్టి రోజుకి 2 పూట్ల ఇవి తాగుతూ ఉన్న, అంటే పక్షం రోజుల పాటు ఈ తాగుతూ ఉన్న మొలలు, రక్త మొలలు, అన్ని రకాల మొలలు సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారం అండి. మరి మీరు ఏదైనా సరే పొలం పని చేస్తున్నా, లేదంటే మీరు ఏదైనా పని చేస్తున్న పొరపాటున చిన్న దెబ్బలు కానీ, తెగిన గాయాలు కానీ ఏదైనా ఉన్నాయనుకోండి, రక్తం కారుతూ ఉందనుకోండి, ఆ రక్తం ఎంతసేపు కాకపోతే మీరు వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగేసి ఈ ఉత్తరేణి చెట్టు యొక్క ఆకులను తీసుకొని బాగా నలిపి లేదా దంచి దీన్ని తెగిన గాయం లేదంటే దెబ్బ పైన దీన్ని పెట్టినట్లయితే వెంటనే రక్తం అనేది ఆగిపోతుంది విచిత్రంగా. అంటే రక్తం ఆగడానికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక సోబి మచ్చలు, వీటిని తెల్ల మచ్చలు అంటారు. చర్మం పైన, ముఖం పైన సోబి మచ్చలు ఉంటాయి. ఇవి చాలా మొండి మచ్చలు, దీర్ఘకాలికమైన రోగాల్లో ఇది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. దీనికి ఈ యొక్క ఉత్తరేణి యొక్క సమూలం, అంటే చెట్టు యొక్క ఆ గింజలు, కాండం, ఆకులు, వేరు ఇవన్నీ కూడా తీసుకొని బాగా నీళ్ళలో ఆరబెట్టి దీన్ని బాగా కచ్చాపచ్చగా దంచి దీన్ని బాగా కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిద చేసిన తర్వాత వచ్చిన పొడిని తీసుకొని దీన్ని ఆవ నూనెలో కలిపేసి దీన్ని సోబి మచ్చల పైన రాస్తూ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడుగుతూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న సోబి మచ్చలు, తెల్ల మచ్చలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి.
ఇంకా ఈ ఉత్తరేణి అనేది మూత్రం సరిగా చక్కగా సాఫీగా రావడానికి, అంటే కొంతమందికి ఒళ్ళు ఉడుకు స్వభావం వల్ల, లేదంటే మూత్రనాళాల్లో ఉన్న సమస్య వల్ల మూత్రం బిగుసుకుపోతుందన్నమాట. అది సాఫీగా రాదు. వీళ్ళు దీనివల్ల ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్తారు. ఇలాంటి వాళ్ళు ఉత్తరేణి చెట్టు యొక్క వేరు, ఈ వేరు భూమిలో ఉన్న వేరు భాగాన్ని తీసుకొని దీన్ని రోట్లో వేసి బాగా దంచి ముద్దగా నూరి, ఈ ముద్దని గొర్రె పాలతో కానీ, లేదంటే గొర్రె యొక్క మూత్రంతో కానీ నూరి దీన్ని త్రాగుతూ ఉండాలి. అంటే ఈ ముద్దని తాగుతూ ఉన్నట్లయితే మూత్రం కూడా సాఫీగా వస్తుంది. అయితే గొర్రె పాలు చాలా బెస్ట్, మూత్రం కన్నా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందన్నమాట. ఆ విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా కామెర్ల వ్యాధి, ఎవరైతే కామెర్ల వ్యాధి సమస్య, చూడండి నేను చెప్తున్నవన్నీ కూడా దాదాపుగా ఇప్పటిదాకా ఎవరు చెప్పనివే, అరుదైనవి కాబట్టి రహస్యాలను మీకైతే చెప్తున్నాను. ఇంకా కామెర్ల వ్యాధి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉత్తరేణి చెట్టు యొక్క వేర్లు, అలాగే జమ్మి చెట్టు, మనం పూజించే జమ్మి చెట్టు సెమీ వృక్షం అంటారు. ఈ జమ్మి చెట్టు యొక్క వేర్లని తీసుకొని ముద్దగా నూరి దీన్ని మజ్జిగలో కలిపి దీన్ని త్రాగుతూ ఉన్నట్లయితే కామెర్ల వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది. ఇక ఉబ్బసం, ఆయాసం సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, ఉబ్బసంతో బాధపడుతున్న వాళ్ళు ఉత్తరేణి యొక్క ఆకుల్ని 2 తీసుకొని, అంటే 2 ఆకుల్ని తీసుకొని బాగా దంచి రసం తీయాలి. లేదంటే 1 స్పూన్ రసం తీసుకోవాలి. తాగగలిగే వాళ్ళైతే, తాగలేని వాళ్ళైతే 2 ఆకులతో రసం అయితే సరిపోతుంది. తాగే వాళ్ళైతే 1 స్పూన్ రసమైనా పర్వాలేదు. దీన్ని తేనెతో కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే ఉబ్బసం, ఆయాసం ఏదైతే ఉందో ఉబ్బసం, ఆయాసం కూడా తగ్గిపోతుంది. ఇంకా దీర్ఘకాలికంగా ఉన్న పుండ్లు, షుగర్ పుండ్లు సమస్యతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఈ ఉత్తరేణి చెట్టు యొక్క ఆకులను తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీసి, ఈ రసంలో కొంచెం పసుపు కలిపి దీన్ని షుగర్ పుండ్లు లేదంటే దీర్ఘకాలికంగా ఉన్న పుండ్ల పైన రాస్తూ ఉండాలి. అలాగే ఈ యొక్క ఆకులను కూడా పైన వేసి కట్టుగా కడుతూ ఉండాలి. ఇలా ఎవరైతే కడతారో వారికి పుండ్లు కూడా చాలా త్వరగా మానిపోతాయి. ఇంకా దీన్ని దగ్గు సమస్యతో, దీర్ఘకాలికంగా ఉన్న దగ్గు సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే దీని యొక్క సమూలం, చెట్టు యొక్క ఆకులు, బెరడు, కాండం, వేరు ఏదైతే ఉందో దీన్ని తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి పొడి బట్టతో తుడిచి దీన్ని నీళ్ళలో ఆరబెట్టాలి. నీళ్ళలో ఆరబెట్టిన తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత దీన్ని ముక్కలుగా చేసి కాల్చివేయాలి. కాల్చివేసి దీన్ని భస్మం చేయాలి. ఇప్పుడు ఈ వచ్చిన భస్మాన్ని వస్త్రగాలితం చేసుకోవాలి. ఈ వస్త్రగాలితం చేసిన ఆ పొడి ఏదైతే ఉందో ఈ పొడిని ఒక చిటికెడుగా తీసుకొని, చిటికెడ మాత్రమే, మళ్ళీ ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే లోపల పేగులకి సమస్య అవుతుంది. ఈ చిటికెడ పొడిని మంచి స్వచ్ఛమైన తేనెతో కలిపి దీన్ని తీసుకుంటూ, నాలుగు పైన పెట్టి తీసుకుంటూ ఉన్నట్లయితే దీన్ని పిల్లలు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, స్త్రీలు కానీ, వృద్ధులు కానీ ఎవరైనా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే దీర్ఘకాలికంగా ఉన్న దగ్గు సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి దగ్గులు, కాస రోగాలు, ఉబ్బసం, ఆయాసం అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఇంకా చివరిగా ఈ ఉత్తరేణి చెట్టు ద్వారా, అంటే ఈ యొక్క కాండం ద్వారా దంతధావనం చేసుకుంటూ ఉన్నట్లయితే, అంటే పళ్ళు తోముకుంటూ ఉన్నట్లయితే పళ్ళకి ఉన్న అన్ని రకాల దోషాలు, క్రిములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా పళ్ళే కాదండి, చిగుళ్ళకి ఇది బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే ఉత్తరేణి పుల్లతో రోజుకి 2 సార్లు, అంటే ఉదయం, రాత్రి సమయాల్లో ఉత్తరేణి పుల్లతో మనం బ్రష్ చేసుకుంటూ ఉన్నట్లయితే, దంతధావనం చేసుకుంటూ ఉన్నట్లయితే నాలుక కూడా మంచి రుచి స్వభావం కలిగి ఉంటుందండి. నాలుక రుచి లేదు అని బాధపడుతున్న వాళ్ళు ఈ ఉత్తరేణి పుల్ల ద్వారా మంచి దంతధావనం చేసుకోవచ్చు. ఇది నోటి పూతకి, నోటి పగుళ్ళకి, నోటి పొక్కులకి, అలాగే గొంతు సమస్యలకి, చిగుళ్ళ సమస్యలకి, అన్ని రకాల సమస్యలకు కూడా ఈ ఉత్తరేణి అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా ఈ ఉత్తరేణిలో మరొక రహస్యం అయితే ఉందండి. పూర్వము మన ఎవరైతే మునులు తపస్సు చేసుకోవడానికి నెలల తరబడి అడవులో ప్రయాణం చేసేవాళ్ళు, ఆ రోజుల్లో అడవుల్లో ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళకి రోజుల తరబడి ఆకలి ఉండకూడదంటే ఈ యొక్క ఉత్తరేణి చెట్టు యొక్క గింజలని పాయసం చేసుకొని తినేవాళ్ళు. ఇలా పాయసం చేసుకొని తినడం ద్వారా రోజుల తరబడి ఆహారం తీసుకోకుండా ఉండగలరు. అంటే ఇది ఉత్తరేణి యొక్క పాయసం ద్వారా సాధ్యమని చెప్పి కూడా మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఉత్తరేణి చెట్టు అనేది తగుమానంగా మాత్రమే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోరాదు. అంటే ఇది ఒక ఔషధ మొక్క, విషపూరితమైన మొక్క అయితే కాదు,
కానీ ఎంత ఔషధ మొక్కైనా దీన్ని మోతాదుగా మాత్రమే తీసుకోవాలి తప్ప మించి తీసుకోకూడదని చెప్పి కూడా మన ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి.